కరెంట్ అయినా నీళ్ళైనా వాడకాన్ని బట్టి బిల్లు వేస్తుంటది సర్కారు. ఒకవేళ బిల్లు కట్టకుంటే కనెక్షన్ వీకేస్తుంది. అందుకే బిల్లుల టైం దగ్గర పడంగానే ఆటోల మైక్ పెట్టి ప్రజలారా మీ బిల్లులు యాళ్ళ కట్టుకోర్రి, లేకుంటే చెప్ప చేయకుండా మీ కనెక్షన్ పీకేసి పోతాం అని సాటింపేస్తుంది. ఆగో గిట్లనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా బిల్లులు వసూలు చేస్తానికి ఓ ఇచ్చంద్రమైన ఉపాయం కట్టిర్రు అక్కడి అధికారులు. మరి ఏం చేసిర్రో మీరే చూడుర్రి. సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి మీ వంతు సహకారం అందించుటకు కోరనైనది. సకాలంలో పన్నులు చెల్లించడంపై మున్సిపాలిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకునబడను. ఇట్లు మున్సిపల్ కమిషనర్. ఇన్నర్ కదా, అది ముచ్చట. ఆగో గిట్ల ఇచ్చంత్రం ఏముందమ్మా, మా ఇంట్లో పొంటి కూడా గిట్లనే ఆటోలు వేసుకొని వస్తారు. కరెంట్ బిల్లు కట్టమని, నల్ల బిల్లు కట్టమని మోగించుకుంటూ పోతారని హల్కగా తీసి పారే కుర్రి. వీళ్ళు మైకులు పెట్టింది బిల్లులు కట్టని వాళ్ళ ఇండ్ల కాడ. కొత్తగూడెం పట్టణంలో ఎవళ్ళైతే ఇంటి పన్నులు, పంపు బిల్లులు, ట్రేడ్ లైసెన్స్లు కట్టకుండా మున్సిపాలిటీకి బకాయిలు పడ్డారో వాళ్ళ ఇండ్ల కాడ ఈ చెత్త బండ్లను కొంచెం పోయి మైకులు మోగిస్తుర్రు అక్కడి మున్సిపల్ అధికారులు. ఐజా మహానుభావుల మీరు సర్కారు ఇచ్చే అన్ని సవలతులు వాడుకుంటుర్రు గాని బిల్లులు కట్టమంటే మాత్రం రోజుల కమానం పెండింగ్ పెడుతుర్రు. గిట్లయితే మున్సిపాలిటీ ఎట్ల ముంగడి పడుతుంది, మీకోసం ఎట్ల పని చేస్తుంది, మీరు చెత్త పన్ను కట్టాలే అని ఫ్లెక్సీలు కడుతుర్రట. అంతేకాదు జర బిల్లు కట్టవయా సామి నీకు పుణ్యం ఉంటది అని చెవులు తూట్లు పడేటట్లు మైకులు పెడుతుర్రట. మరి అట్లనన్నా కడతారో లేదో అటెంక ముచ్చట గాని చుట్టుపట్టోళ్ళ ఇజ్జత్ కన్నా పోయి కడతారు అని ఈ రకమైన ఉపాయం కట్టిర్రట అక్కడి మున్సిపల్ అధికారులు. దీంతోని కొందరు ఎందుకొచ్చిన పెంట చుట్టుపట్టోళ్ళు చూస్తే ఎంత ఇజ్జత్ కచ్చరా అని ఊరికి పోయి కడుతుర్రట. ఇక కట్టనోళ్ళ అందరింటి కాడ ఇదే తరీకల చేస్తుర్రట. ఇప్పటిదాకంటే ఏదో అయ్యింది పోయింది గాని ఈ నెల 31 తారీఖు దాకా ఛాన్స్ ఉంది. అప్పటికన్నా మీ బకాయిలు బొకాయిలు ఏమన్నుంటే అన్ని కట్టేసుకోర్రి, మా గోస ఉచ్చుకోకుర్రి అని ఈ ఇచ్చంత్రమైన ఉపాయం కట్టిర్రన్నట్లు. పెద్ద ముచ్చటేంటిదంటే 1,60,00,000 మున్సిపల్ పన్నులు వసూలు చేస్తే సర్కార్ తరఫుకించి 5th ఫైనాన్స్ పైసలు వస్తాయట. అందుకే మున్సిపాలిటీ ముంగట పడాలంటే ఏదోటి చేయాలి అని ఈ ఇచ్చంత్రమైన ఉపాయం కట్టిర్రన్నట్లు. మరి దీంతో బిల్లులు వసూలు అవుతాయో లేదో చూసుకుంటా పోవాలిగా.